So today we are going to be looking at a very fascinating speech made by George Bernard Shaw, and that's part of the Telangana Intermediate English syllabus for the first year, and it is called Spoken English and Broken English. You would wonder, what is this all about? What is spoken English and broken English all about? Uma, what is it about? స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ అన్నది ఒక ఎస్సే లాగా మనం చదవబోతున్నాము. ఇది జార్జ్ బర్నార్డ్ షా అన్న ఒకటి ఆథరు. ఆయన యాక్చువల్లీ ప్లేస్ చాలా రాశారు. ఆయన ప్లే రైట్గా మనం చాలా ఫేమస్ అనమాట. అదిగాక స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ మనకి చాలా రెలవెంట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కరెక్ట్గా ఒక భాష మాట్లాడడం అనేది ఉన్నదా, కరెక్ట్ అన్నదే ఒకటి లేదు అంటారు. జార్జ్ బర్నార్డ్ షా గురించి ఫస్ట్ చెప్పాలి దీనిలో. ఎందుకంటే జార్జ్ బర్నార్డ్ షా ఐరిష్ మ్యాన్ అనమాట. ప్లే రైట్ అనేది ఆల్రెడీ చెప్పాను. ఇది తీయబోయింది ఒక రేడియో స్పీచ్ నుంచి 1927లో బ్రాడ్కాస్ట్ అయిన ఒక రేడియో స్పీచ్ నుంచి ఈ ఎస్సే తీయబడింది. అది యాక్చువల్లీ 1927లో బ్రాడ్కాస్ట్ అయింది. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా 1925లో ఇన్ఫాక్ట్ దొరికింది. చాలా ఫేమస్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ అనమాట. చాలా మంది చాలా మంచిగా మాట్లాడతారు. ఈయన ఓరేషన్ అంటారు, ఓరేటర్ అంటారు. చాలా గుడ్ ఓరేటర్ అనమాట. స్పీచ్ గివింగ్ స్పీకర్ అంటే పబ్లిక్ లో మాట్లాడడం చాలా ఫేమస్ అనమాట. అదిగాక ఆయన అన్నిటినీ ఒక అన్కన్వెన్షనల్ గా, అంటే ఇది ఇట్లాగే ఉండాలి అని కాకుండా అది అట్లా ఎందుకు ఉండాలి అన్నది ఆయన ప్రశ్నిస్తారు. ఈ దానిలో మెయిన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ అంటే మాట్లాడే ఇంగ్లీషు, మళ్ళీ బ్రోకెన్ అన్నది దీనిలో మనము కరెక్ట్గా మాట్లాడకపోతే ఎట్లా ఉంటుంది, కొంచెం బ్రేక్గా అయి మాట్లాడితే ఎట్లా ఉంటుంది, బ్రోకెన్ ఇంగ్లీష్ అంటాం కదా, దాని గురించి దీనిలో చెప్పగలిగింది. అండ్ కరెక్ట్ ఇంగ్లీష్ అనేది ఏం లేదు అంటాం. మనం తెలంగాణ ఇప్పుడు తెలుగు అనుకుంటాము, ఆంధ్ర తెలుగు వేరే ఉంటుంది, తెలంగాణ తెలుగు వేరే ఉంటుంది. ఇది కరెక్టా అది కరెక్టా అని ఎప్పుడు వాదనలు వస్తూ ఉంటాయి కదా. అట్లాగే ఈయన అంటారు కరెక్ట్ అన్నది ఏముండదు, మనం చెప్పేది వేరే వాళ్లకు అర్థం కావాలి, అదే మెయిన్. కానీ ఇది కరెక్ట్ అనేది మీరు అనుకోకండి. అందుకని మనమంతా ఇప్పుడు తెలుగులో పుట్టిన వాళ్ళం అంటే తెలుగు కరెక్ట్ మాట్లాడతాం, కానీ ఇంగ్లీష్లో పుట్టలేదు కదా. మనం పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మాట్లాడలేదు కదా. అందుకని భయపడాలా మనం కరెక్ట్గా మాట్లాడకపోతే కరెక్ట్ ఇంగ్లీష్ అన్నది. అది ఈ దానిలో పుట్టిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఇంగ్లీష్లోనే పుట్టిన వాళ్ళు పెరిగిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వేరే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు అన్నది ఈ చాప్టర్ లో వస్తుంది అన్నమాట. So basically it's a question of what is a local language, what we call the colloquial, the manner in which we normally speak without bothering too much about the grammar and the right tenses and the syntax, etc. So there is a difference between English spoken in different countries, even the language spoken in different regions of the same country, and that is what Bernard Shaw brings out. And what is special about this particular speech which has been reproduced out here is that the manner in which he has tried to communicate his ideas using a lot of wit and humor. ఈయన ఎస్ఎస్ లో మనం చాలా హాస్యం చూడొచ్చు. అది మనకి ఈ చాప్టర్ లో కూడా మనకి చాలా కనిపిస్తుంది. ఒక 12 పాయింట్స్ లో చెప్పబడింది. అండ్ అక్కడికి వెళ్లే ముందు ఒకసారి ఆయన చేసిన చాలా ఫేమస్ ఆయన రాసిన ప్లేస్ గురించి మాట్లాడదాము. విడోవర్స్ హౌసెస్, ఆర్మ్స్ అండ్ ద మ్యాన్ అనేది చాలా ఫేమస్. అట్లాగే మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ అన్నది, పిగ్మెలియన్ అన్నది కూడా చాలా ఫేమస్ అనమాట. దాన్ని ఒక సినిమాగా కూడా తీశారు, మై ఫేర్ లేడీ అని. దానిలో కూడా ఇంగ్లీష్ భాష గురించి అనమాట. ఒక పువ్వులు అమ్ముకునే అమ్మాయి ఇంగ్లీష్ తను మాట్లాడుతుంటే దాన్ని కరెక్ట్ చేయడం అంట, అది వస్తుంది ఆ దానిలో. ఇంకొక విషయం మాత్రం, షేవియన్ విట్ అనేది మాట్లాడతారు. ఆయన హాస్యం చాలా బాగా చేస్తారని చెప్పాం కదా. ఆయన చేసే హాస్యాన్ని షేవియన్ విట్ అంటారు. అది నాట్ షా స్పెల్లింగ్ SHAW, కానీ షేవియన్ విట్ స్పెల్లింగ్ SHAVIAN. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. దీనిలో ఆయన హాస్యం తోటి మనకి ఈ పాయింట్స్ అన్ని చెప్తున్నారనమాట. సో మెయిన్లీ కమ్యూనికేషన్ అనేది ఎక్స్ప్రెషన్ కు ఉండాలి, కానీ దానిలో మనము వేరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కరెక్ట్నెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు అన్నది అంటున్నారు ఆయన. వన్ థింగ్ బిఫోర్ వి స్టార్ట్, ప్లీజ్ రిమెంబర్ దట్ some of the grammar portion that comes in section C, most of the sentences, meanings of words, spellings, all largely come from the 15 poems, chapters and short stories. So please do not go for just a Telugu summary of this particular chapter. You may find it in some other YouTube channels, but here what you need to do is to read the chapter very carefully, underline the keywords and understand the meaning and the spelling also, because that is what will come in section C in the grammar section. So please take care of that.
సో ఈ చాప్టర్ 12 పాయింట్స్ లో చెప్పబడింది. దానికి డైరెక్ట్లీ వెళ్ళిపోదాము. మనము ఫస్ట్ దానిలో ఏమంటున్నారు, నేను ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రెజ్యూమ్ అంటే ఐఎమ్ గోయింగ్ టు సపోజ్ దట్ యు ఆర్ అ ఫారిన్ స్టూడెంట్ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అంటే మీరు ఇంగ్లీష్ దేశం మాట్లాడే దేశంలో పుట్టలేదు, అక్కడ ఉన్న ప్రాంతంలో పుట్టలేదు, కానీ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలని అనుకుంటున్నారు. అది ఎందుకు అనుకుంటున్నారు, వేరే వాళ్ళు ఇంగ్లీషే వాళ్ళకి తెలుసుంటే, బ్రిటిష్ కామన్వెల్త్ అని అంటున్నారు, ఆర్ ఇన్ అమెరికా మీరు వెళ్తే అక్కడ వాళ్ళు మీరు చెప్పేది అర్థం చేసుకోవాలన్నది. కామన్వెల్త్ అంటే ఏంటంటే, బ్రిటిష్ కామన్వెల్త్ అన్నది వాళ్ళకి చాలా కాలనీస్ ఉంటాయి కదా. బ్రిటన్ కి మనము ఆస్ట్రేలియా, ఇండియా కూడా ఒక టైంలో కాలనీనే, అవన్నీ కలిపి కామన్వెల్త్ కంట్రీస్ అంటారు. అంటే అక్కడ ఇంగ్లీష్ తెలిసిన భాష ఉంటది. అందుకని మనం అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు అమెరికా గానీ ఆస్ట్రేలియా గానీ, which were ruled by the British, so therefore English was spoken in those countries, so that they are known as the group of Commonwealth countries. The Commonwealth Games is also played by these member countries. అండ్ మీరు నేటివ్ గా కూడా ఉండొచ్చు. నేటివ్ అంటే ఆ ప్రాంతానికే ఉన్న మనిషిని నేటివ్ అంటారు. లేకపోతే ఇంగ్లీష్ లో కూడా వేరే ఉంటది, ఆర్ యూ కెన్ బి ప్రొవిన్షియల్ ఆర్ కాక్నీ డైలెక్ట్ ఆఫ్ విచ్ యూ మే బి ఎ లిటిల్ అషేమ్డ్ అంటారు. ప్రొవిన్షియల్ అంటే ఒక ప్రాంతానికి చెందిన యాక్సెంట్ వేరేలాగా ఉండొచ్చు. మనం అంటాం కదా, తెలంగాణలో వేరేలాగా ఉంటుంది, ఆంధ్రలో వేరేలాగా ఉంటుంది అంటది. ఒక్కొక్క చోటకు ఒక్కొక్క యాక్సెంట్ ఉంటుంది అనమాట. కాక్నీ డైలెక్ట్ అంటే ఏంటంటే, ఈస్ట్ లండన్ లో యూజువలీ మాట్లాడే భాషని కాక్నీడ్ అంటారు. అది యూజువలీ వర్కింగ్ క్లాస్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్. డైలెక్ట్ అంటే అది యాక్సెంట్ ఎట్లా ఉంటుంది, వేరేలాగా ఉంటుంది అనమాట. దాన్ని కాక్నీ అంటారు. అది చాలా సొఫిస్టికేటెడ్, మంచి చదువుకున్న వాళ్ళు చదువుకున్నది కాదు అన్నట్టు ఉన్న దానికి కాక్నీడ్ అంటారు. అందుకని మీకు కొంచెం సిగ్గు కూడా అనిపించవచ్చు. లేకపోతే దీని వల్ల మీకు యూ మే నాట్ బి హ్యావింగ్ యాక్సెస్ టు ఎంప్లాయ్మెంట్ అనమాట. అంటే మీకు ఒక జాబ్ దొరకడంలో కూడా ఈయన కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడట్లేదు, ఆమెకి ఇంగ్లీష్ రావట్లేదు కాబట్టి మీకు కరెక్ట్. అందుకని మీరు ఫారినర్ గా ఉన్నా నేటివ్ గా ఉన్నా ఈయన ఏమంటున్నారంటే, మనకి కరెక్ట్ ఇంగ్లీష్ అన్నది ఏమీ ఉండదు అన్నది ఫస్ట్ దానిలో అంటున్నారు. అండ్ నో టు బ్రిటిష్ సబ్జెక్ట్స్ అంటే బ్రిటన్ లో ఉన్న వాళ్ళే ఇద్దరిని మీరు చూసుకుంటే ఒకటే లాగా మాట్లాడరు అంటున్నారు. సెకండ్ పాయింట్. So the entire essay has been divided broadly into 3 parts. So in the first part, what Bernard Shaw is trying to stress is that there is no single model of correct English speech in English. The way English is spoken, there is no one correct way. That's a larger point that Bernard Shaw is trying to stress upon. ఈ ఎస్సేలో సెకండ్ పాయింట్ లో ఏమంటున్నారంటే, బీబీసీ అన్నది ఒక రేడియో స్టేషన్స్ ఉంటాయి, దానికి టీవీ ఛానల్స్ కూడా ఉంటాయి. ఇంగ్లీష్లో మాట్లాడతారు. అందరూ కామన్గా అనుకుంటూ ఉంటారు బీబీసీ అంటే మంచి ఇంగ్లీష్ ఉంటుంది అని. దానిలో ఒక కమిటీ ఫామ్ చేశారట. దానిలో జార్జ్ బర్నర్డ్ షా కూడా ఒక మెంబరు. దానిలో చాలా మంచి పేరు ఉన్న వాళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళంతా కూడా ఒకరు ఏం అగ్రీ చేయరు అన్నది దానిలో వస్తుంది. బికాస్ the kind of English that is spoken on the BBC, be it the TV channels or the radio stations, is almost taken as a yardstick, a benchmark. For instance, when you talk about written English, you speak about the Hindu newspaper as some kind of a benchmark or where good English is spoken. Similarly, the kind of English which is spoken on BBC, radio or TV is taken as some kind of a yardstick. ఓకే, దానిలో ఎవరు ఉన్నారు అన్నదానికి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇస్తున్నారు అనమాట. అవర్ చైర్మన్ ఇస్ ద పోయట్ లారియట్ హూ ఇస్ నాట్ ఓన్లీ అన్ ఆర్టిస్ట్ హూస్ మెటీరియల్స్ ఆర్ ద సౌండ్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ బట్ ఎ స్పెషలిస్ట్ ఇన్ దేర్ ప్రొనౌన్సియేషన్. యాక్చువల్లీ ఈయన మనం చెప్పాం కదా, చాలా సర్కాజం వాడతారు, విట్ వాడతారు అన్నది. ఇక్కడ వ్యంగ్యం వచ్చిందంట అనమాట. అవర్ చైర్మన్ ఈజ్ అ పోయట్ లారియట్ అనాలి మనం మామూలుగా అంటే, కానీ ఇక్కడ ఈజ్ ది పోయట్ లారియట్ అంటే. నార్మల్ గ్రామర్ we would say our chairman is a poet laureate because there will be many poet laureates, right? But here he wants to be a little sarcastic about this particular chairman. So he's saying our chairman is the poet laureate. He's almost being sarcastic about this chairman. Is the poet laureate who's not only an artist. అంటే ఆయన ఆర్టిస్ట్ లాగాట. ఆయన ఏంటి వాడతారు దానికి, ఆర్టిస్ట్ ఏం వాడతారు ఇక్కడ, సౌండ్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే దానిలో సౌండ్స్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ వాళ్ళ దాని ప్రొనౌన్సియేషన్ లో కూడా ఆయన చాలా స్పెషలిస్ట్ అని చెప్తున్నారు. అదొక సర్కాజంగా, అంటే అంత పెద్ద పేరున్న వాళ్ళు ఈ కమిటీలో ఉన్నారు అన్నదానికి ఆయన అంటున్నారు అనమాట. నన్ను కూడా ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే, నేను కూడా కొన్ని ప్లేస్లో రిహర్సల్స్ చేసేటప్పుడు ఇట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని చెప్తాను కాబట్టి నన్ను కూడా దానిలో చేర్చుకున్నారు అని అంటున్నారు. అండ్ నేను కూడా పబ్లిక్ స్పీకర్ అన్నది ఆయన మనకు మళ్ళీ చెప్తున్నారు అనమాట. బట్ థర్డ్ పాయింట్కి వస్తున్నాం. దట్ కమిటీ నోస్ యాజ్ మచ్ అస్ ఎనీవన్ నోస్ అబౌట్ ఇంగ్లీష్ స్పీచ్. అంటే మీకు మాకు తెలిసినంతే వాళ్ళకు కూడా తెలుసు అంటున్నారు ఆయన. And yet its members do not agree as to the pronunciation of some of the simplest and commonest words. అంటే దీనిలో వాళ్ళు ఇంత మంచి పేరున్న వాళ్ళైనా వాళ్ళు కూడా అగ్రీ చేయరు ఏం మాట్లాడాలి, ఏది కరెక్ట్ కాదు అన్నది అగ్రీ చేయరు. Any words pronunciation, the members themselves don't agree. The two simplest and commonest words in any language
are yes and no. Agree? Yes and no are the most simple and the most commonly used words. Kada? But no members of the committee pronounce them exactly alike. So even how I say yes, somebody else may say yes, somebody else may say yes. So the pronunciation of just a simple word like yes and no can also differ from one person to another person. సో దీనిలో ఏమంటున్నారంటే అందరూ ఎస్ అండ్ నో చెప్పేది కూడా వేరేలాగా ఉంటుంది కాబట్టి దానికి కరెక్టా రాంగ్ అని ఎట్లా చెప్తాము అంటే వేరే వాళ్ళకి ఇది అర్థం కావాలి. ఇట్ షుడ్ బి ఇంటెలిజిబుల్ ఇన్ ఎవ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అంటే వాళ్ళకి అర్థం కావాలి. బట్ వుడ్ స్టాంప్ ద స్పీకర్ ఎ కల్టివేటెడ్ పర్సన్ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ అన్ ఇగ్నరెంట్ అండ్ ఇలిటరేట్ పర్సన్. అంటే అది మాట్లాడేటప్పుడు ఎట్లా అనిపించాలి, మనకు కొంచెం తెలుసు దీని గురించి, భాష గురించి అని. అండ్ మనము ఇగ్నరెంట్ అంటే మనకి అసలు అమాయకులం, మనకు ఏమి తెలియని వాళ్ళని ఇగ్నోరెంట్ అంటాం. ఇలిటరేట్ అంటే నిరక్షరాస్యులను ఇలిటరేట్ అంటాం, అసలు చదువుకోలేని వాళ్ళను. అట్లా కాకుండా ఇట్లా ఉండాలి అన్నది ఆయన అంటున్నారు అనమాట. You will say, well, that is good enough for me. That is how I desire to speak, because that's what everybody believes, that how I speak is actually the right way. That's what most people believe. అండ్ మనం మాట్లాడే ఇంగ్లీషు వేరే వాళ్ళకి యాక్సెప్టబుల్ గా ఉండాలి, కల్టివేటెడ్ గా అనుకోవాలి. నాకు అసలు ఈయన చదువుకోనైనా అన్నట్టు నన్ను ట్రీట్ చేయకుండా ఉండాలి అన్నది, అంతే కావాలి మనకు అన్నది అంటున్నారు. కానీ But which member of the committee will you take as your model? There are Irish members, Scottish members, Welsh members, Oxford University members, American members, all recognizable as such by their differences of speech. So everybody's way of speaking English is very different. They differ also according to the country in which they were born. Now, as they all speak differently, it is nonsense to say that they all speak correctly. All we can claim is that they all speak presentably, and that if you speak as they do, you will be understood in any English speaking country and accepted as a person of good social standing. I wish I could offer you your choice among them as a model, but for the moment, I am afraid you must put up with me, an Irishman. So he's being humorous here, that you can actually, all of them will be understandable, presentable in any English speaking country, and I could present any one of you, but for the moment he says you'll have to put up with me, I am an Irishman, so you will have to put up with my English. అంటే ఇక్కడ హాస్యం వాడి ఆయన ఏమంటున్నారంటే వేరే 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 కంట్రీస్ ఉన్నాయి, అందరు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళే, కానీ వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కరితోటి సేమ్ గా ఉండదు. కానీ ఇది కరెక్ట్ అది కరెక్ట్ అని అనలేము. ఏమనుకోవాలంటే మాట్లాడే ఇంగ్లీషు భవ్యంగా ఉందా, మంచిగా ఉందా అని అనుకోవాలి, వేరే వాళ్ళకు అర్థం కావాలి, అంతే మనకు కావాలి. నేను ఐరిష్ మ్యాన్ కాబట్టి నేను ఇక్కడ మీరు నన్ను వింటున్నారా అన్నట్టు అంటున్నారు. I have said enough to you about the fact that no two native speakers of English speak it alike. ఇక్కడ నేటివ్ స్పీకర్స్ అనేది మళ్ళీ మళ్ళీ వస్తుంది. నేటివ్ అంటే ఒక చోటలో పుట్టి అక్కడ ఉన్న వాళ్ళే అనమాట. ఇక్కడ నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే కంట్రీలో పుట్టి ఇంగ్లీష్ పుట్టినప్పటి నుంచి ఇంగ్లీషే మాట్లాడి విని ఉన్న వాళ్ళని నేటివ్ స్పీకర్స్ అంటాం. మనకి అది ఫారెన్ లాంగ్వేజ్ కదా, విదేశీయులు మాట్లాడే భాష మనకు, కాబట్టి మనము నేటివ్ స్పీకర్స్ కాదు. But perhaps you are clever enough to ask me whether I speak myself it in the same way. I must confess at once that I do not. Nobody does. I am at present speaking to an audience of many thousands of grammophonists, many of whom are trying hard to follow words syllable by syllable. ఇక్కడ ఏమంటున్నారంటే ఒకటి వేరే వేరే దేశంలో పుట్టిన వాళ్ళు వేరే వేరేలాగా మాట్లాడతారనేది ఒకటి, కానీ నేనే ఐరిష్ మ్యాన్, నేనే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా మాట్లాడతాను, వేరే వేరేలాగా ఉంటుంది. ఆయన ఇప్పుడు మనం చెప్పాం కదా ఇదంతా రేడియో స్పీచ్లో వస్తుందని, అందుకని గ్రామఫోన్ అన్నది ఏంటంటే పాతకాలంలో వాడే రికార్డ్ ప్లేయర్ ఉంటుంది కదా, దాన్ని గ్రామఫోన్ అంటారు. వాళ్ళు రేడియో కోసం రికార్డ్ చేసేటప్పుడు గ్రామఫోన్లో రికార్డ్ చేసి మళ్ళీ ప్లే చేస్తారనమాట రేడియో కోసం. చాలా మంది నన్ను వింటున్నారు. సిలబల్ బై సిలబల్ అంటే నేను చెప్పే ఒక్కొక్క అక్షరాన్ని వాళ్ళు చాలా కేర్ఫుల్ గా చాలా ధ్యానంతో వాళ్ళు వింటున్నారు అన్నది చెప్తున్నారు అనమాట. If I were to speak to you as carelessly as I speak to my wife at home, this record would be useless. And if I were to speak to my wife at home as carefully as I am speaking to you, she would think that I was going mad. అంటే ఒకే పర్సన్ వేరే వేరేలాగా మాట్లాడతారు. నేను భార్యతో మాట్లాడేటప్పుడు వేరేలాగా మాట్లాడతాను. ఈ పబ్లిక్ స్పీచ్ అనేటప్పుడు చాలా క్లియర్గా మాట్లాడాలి, చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి. భార్యతో వెళ్ళి చాలా కేర్ఫుల్గా మాట్లాడాను అనుకోండి, ఏంటి ఈయనకేంటి పిచ్చెక్కిందా ఇవాళ, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారా అని అనుకుంటుంది అని అంటున్నారు. 5th పాయింట్కి వెళ్దాం. As a public speaker, I have to take care that every word I say is heard distinctly at the far end of large halls containing thousands of people. But at home, I have to consider only my wife sitting within 6 feet of me at breakfast.
I take so little pains with my speech that very often, instead of giving me the expected answer, she says, "Don't mumble and don't turn your head away when you speak. I can't hear a word you are saying." And she also is a little careless. Sometimes I have to say, "What?" 2 or 3 times during our meal, and she suspects me of growing deafer and deafer, though she does not say so, because as I am now over 70, it might be true. So he's being very, very humorous. He's talking about a conversation, the kind of conversations that he has with his wife over the breakfast table, and that's how he introduces wit. And through that, he's trying to talk about the fun part of language and about how conversations take place. ముందున్న పాయింట్ కి ఎలాబరేషన్ అన్నమాట. అక్కడ క్లియర్ గా మాట్లాడతాను, ఇక్కడ నేను ఏమైనా చెప్పేసుకుంటాను, క్యాజువల్ గా మాట్లాడతానని చెప్పడానికి నేను పబ్లిక్ స్పీకర్ గా ఉన్నప్పుడు చాలా కేర్ఫుల్ గా ఒక్కొక్క వర్డ్ అక్షరం క్లియర్ గా ఉండాలి, అప్పుడే లౌడ్ గా కూడా ఉండాలి, అందరికీ వినిపించేలాగా నేను చెప్పాలి. ఎందుకంటే పెద్ద హాల్లో మాట్లాడతారు కదా పబ్లిక్ స్పీకర్స్, అట్లా మాట్లాడతాను. కానీ నేను వైఫ్ తోటి ఉన్నప్పుడు 6 feet డైనింగ్ టేబుల్ ఇట్లా ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటాము, అప్పుడు నేను మాట్లాడేటప్పుడు అట్లా అరిచి మాట్లాడితే ఆమె ఏమనుకుంటుంది, కరెక్ట్ కాదనుకుంటుంది. కానీ నేను ఎంత క్యాజువల్ గా మాట్లాడతానంటే చాలా సార్లు ఆమె అంటుందట, డోంట్ మంబుల్. మంబుల్ అంటే స్పష్టత లేకుండా మాట్లాడడాన్ని మంబుల్ అంటారు. మళ్ళీ ఏమంటుందట, అటు నువ్వు తిరిగి చెప్తే నాకు అసలు వినబడట్లేదు నాకు అని అంటదట. ఆమె కూడా అట్లాగే మాట్లాడుతుంది నాతోటి, ఎందుకంటే నాకు చాలా సార్లు ఏమన్నావు వాట్ అని అడగాల్సి వస్తుంది. అప్పుడు తను ఏమంటుంది, నువ్వు చెవిడైపోయావు అంటది. అట్లా కాకపోవచ్చు, కానీ నాకు అయినా 70 సంవత్సరాలు పట్టాయి కాబట్టి కొంచెం దానిలో ట్రూత్ ఉండొచ్చేమో అని. అంటే దీనిలో ఒక హాస్యం తోటి ఒక ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే వైఫ్ తోటి క్యాజువల్ గా సాఫ్ట్ గా మాట్లాడతాము, బయట మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడతామని. No doubt, I ought to speak to my wife as carefully as I should speak to a queen, and she to me as carefully as she would speak to a king. We ought to, but we don't. 6 point లో ఓన్లీ హాస్యమే అనమాట, కొంచెం సర్కాజం గా. నేను యాక్చువల్లీ నా వైఫ్ తోటి ఆమెని రాణిలాగా ఆమెతో మాట్లాడాలి, ఆమె కూడా నన్ను రాజాలాగా ట్రీట్ చేస్తూ మాట్లాడాలి, కానీ అట్లా చెయ్యము అన్నది ఒక హాస్యం కోసమే అది ఆ పారాగ్రాఫ్ ఉంది. నెక్స్ట్, we all have company manners and home manners. ఇది ఇంపార్టెంట్ లైన్. ఇది ఇంపార్టెంట్ లైన్ అన్నమాట. కంపెనీ మేనర్స్ అంటే మనం పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎట్లాంటి సభ్యత చూపిస్తాము అన్నది కంపెనీ మేనర్స్. హోమ్ మేనర్స్ అంటే ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా వ్యవహరిస్తాము అన్నది హోమ్ మేనర్స్. That is a little more casual. If you were to call on a strange family and to listen through the keyhole, not that I would suggest for a moment that you are capable of doing such a very unladylike or ungentlemanlike thing, but still, if you, in your enthusiasm for studying languages, you could bring yourself to do it just for a few seconds to hear how a family speak to one another when there is nobody else listening to them, and then walk into the room and hear how very differently they speak in your presence, the change would surprise you. అంటే మనకు వేరే వాళ్ళ ముందు మాట్లాడడానికి ఇంట్లో మాట్లాడడానికి ఎంత తేడా ఉంటుంది అన్న దానికోసం నేను మళ్ళీ సర్కాస్టిక్ గా హ్యూమరస్ గా చెప్తున్నారనమాట. మీరు ఒక ఇంట్లో వెళ్ళి వాళ్ళ డోర్లో ఇట్లా కీ హోల్ ఉంటుంది కదా, దాని ద్వారా ఇట్లా వింటే వాళ్ళు మీరు లేరు అని అనుకుని మాట్లాడేటప్పుడు ఎట్లా ఉంటుందో, భాష ఎట్లా ఉంటుందో, వాళ్ళ ఉచ్చారణ ఎట్లా ఉంటుందో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాని తర్వాత మీరు లోపలికి వెళ్ళి చూడండి, అప్పుడు వాళ్ళు మాట్లాడే విధానం ఎట్లా ఉంటుందని చూస్తే చాలా తేడా ఉంటుంది అంటున్నారు దానిలో. కానీ ఒక సర్కాస్టిక్ అంటున్నారు అనమాట, అంటే మంచి వాళ్ళు ఇట్లాంటిది చేయరు, అన్లేడీ లైక్ అన్జెంటిల్మెన్ లైక్, అంటే జెంటిల్మెన్ లేడీ అంటే మంచి మేనర్స్ ఉన్న వాళ్ళు అట్లా చెయ్యరు, కానీ అట్లాంటిది మీరు చేస్తే గనక మీకు దానిలో తేడా తెలుస్తుంది అని అంటున్నారు. They're always different, and the difference is greater in speech than in anything else. The 8th point, suppose I forget to wind my watch. Now, Jabarna Shaw is basically trying to make it clear, giving a whole lot of examples which the public can understand. ఉదాహరణ ఇచ్చి మనకు చెప్తున్నారనమాట, మన పబ్లిక్ లో ఎట్లా మాట్లాడతాము, మన తెలిసిన వాళ్ళతో ఎట్లా మాట్లాడతామని. Suppose I forget to wind my watch. వైండ్ అంటే ఇట్లా ఓల్డ్ స్టైల్ వాచ్, అది అట్లా అది దానికి స్క్రూ ఇస్తాం కదా, ఇట్లా దాన్ని అంటారు. నాట్ ది నౌ ద వాచెస్ ఆర్ ఆల్ బ్యాటరీ ఆపరేటెడ్. ఎర్లియర్ యూ హ్యాడ్ టు వైండ్ యువర్ వాచ్ ఎవ్రీ మార్నింగ్ సో దట్ ఇట్ రన్స్ ఫర్ ద నెక్స్ట్ 24 hours. Suppose I forget to wind my watch and it stops and I have to ask somebody to tell me the time. If I ask a stranger, I say, "What o'clock is it?" The stranger hears every syllable distinctly. But if I ask my wife, all she hears is "clockst." That is good enough for her, but it would not be good enough for you. So I am speaking to you now much more carefully than I speak to her. But please don't tell her.
మళ్ళీ హాస్యం అనమాట. వేరే వాళ్ళతోటి నేను టైం అడగాలనుకోండి, వాళ్ళ వాచ్ వైండ్ చేసుకోలేదు అంటే స్క్రూ చేసుకోలేదు, కరెక్ట్ టైం పెట్టుకోలేదు అంటే వాట్ ఓ క్లాక్ ఇస్ ఇట్ అంటాను. కానీ వైఫ్లో వాట్ క్లాక్ ఇస్ ఇట్ అంటే అది అర్థం కాదు వాళ్ళకు అన్నది అంటున్నారు. కానీ వైఫ్కి అర్థమైపోతుందట, బయట వాళ్ళకి అది అర్థం కాదట. I'm now going to address myself specially to the foreign hearers. Once more I'm going to point out, foreign hearers అన్నది ఉండదు, ఆడియన్స్ అన్నది ఉంటుంది. కానీ ఈయన క్యాజువల్గా, ఈయన ఎప్పుడు బర్నార్డ్ షాది ఒక స్పెషాలిటీ ఉంది, ఆయన సింప్లిఫికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ స్పెల్లింగ్స్ గురించి చాలా మాట్లాడారు. దానికి భాగంగానే ఇక్కడ ఫారిన్ హియరర్స్, హియర్ చేసేది మనం చెవితోటి కదా, హియరర్స్ అని దాన్ని ఒక నౌన్ చేశారు ఆయన. I have to give them another warning of quite a different kind. If you are learning English because you intend to travel in England and wish to be understood there, do not try to speak English perfectly, because if you do, no one will understand you. ఇప్పుడు ఆయన అడ్వైస్ ఇస్తున్నారు, మనం ఫారినర్స్, మనకి ఇంగ్లీష్ రాదు, మనం అక్కడ ట్రావెల్ చేసేటప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి అని అనుకుని మనం నేర్చుకుంటున్నామంటే చాలా కరెక్ట్గా మాట్లాడాలి, నేను ఏం గ్రామర్లో మిస్టేక్ రాకూడదు, ప్రొనౌన్సియేషన్లో మిస్టేక్ రాకూడదు అని మీరు నేర్చుకుంటే అది తప్పు అంటున్నారు. ఎందుకు? I've already explained that though there is no such thing as perfectly correct English, there is presentable English which we call good English. But in London, 999 out of every 1,000 people not only speak bad English, but speak even that very badly. You may say that even if they do not speak English well themselves, they can at least understand it when it is well spoken. They can when the speaker is English. But when the speaker is a foreigner, the better he speaks, the harder it is to understand him. So he's actually making fun of the people in England. And this actually slight historical reference because he's an Irishman. Always there has been a rivalry between Ireland and England. So there is this good humored rivalry, which is what he's bringing about. And he's using that to make fun in the language, the English language spoken by the people where in the land where English was born. So that is what he's trying to make fun of. అంటే ఇంగ్లాండ్లోనే వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడకపోతే, చాలా బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడితే కూడా వాళ్ళకి అర్థమైపోతుందట. కానీ బయటోళ్ళు వచ్చి మంచి ఇంగ్లీష్ మాట్లాడారు అనుకోండి, అసలు అర్థం కాదు వాళ్ళకు అంటున్నారు. అంటే మీరు అక్కడ వెళ్ళేటప్పుడు మీ లాంగ్వేజ్లోనే మాట్లాడండి, బ్రోకన్ ఇంగ్లీషే మాట్లాడండి, అప్పుడే మీకు అని అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకు అన్నది. Point number 10. No foreigner can ever stress the syllables and make the voice rise and fall in question and answer, assertion and denial, in refusal and consent, in inquiry or information, exactly as a native does. అంటే ఈయన ఏమంటున్నారంటే, ఒక ఫారినర్ వచ్చి వాళ్ళది ఎట్లా పైకి కిందికి మనం మాట్లాడేటప్పుడు మన టోన్ వెళ్తుంది కదా పైకి, మనం ఏమైనా చెప్పాలనుకుంటే ఎప్పుడు మనం సాఫ్ట్ అవుతాము, ఎప్పుడు హార్ష్గా మాట్లాడతాం, అవన్నీ టోన్లో తేడాలు వస్తాయి. దాన్ని ఎప్పుడు కూడా మనము వాళ్ళు ఎట్లా మాట్లాడతారో మనం అట్లా మాట్లాడలేము అన్న విషయం చెప్తున్నారు. అంటే వాయిస్ రేజ్ చేయడము, కిందికి రావడము, అసర్షన్ అవును కాదు అనడము, రెఫ్యూజల్, కన్సెంట్ అన్నిట్లో తేడా ఉంటుంది అని అంటున్నారు. Therefore, the first thing you have to do is to speak with a strong foreign accent and speak broken English. అంటే మీరు వాళ్ళని మిమ్మల్ని అర్థం చేసుకోవాలనుకుంటే మీరు మీ యాక్సెంట్ తోటి, మనకి ఇప్పుడు ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, ఆ యాక్సెంట్లోనే ఉండండి, మీ బ్రోకన్ ఇంగ్లీషే మాట్లాడండి. వాళ్ళలాగా సొఫిస్టికేటెడ్గా నేను మాట్లాడతాను అనుకుంటే వాళ్ళకి అసలు అర్థం కాదు అంటున్నాడు ఆయన. కొంచెం హ్యూమర్ కూడా ఉంది దీనిలో. Basically saying speak English without any grammar. Then every English person to whom you speak will at once know that you are a foreigner and try to understand you and be ready to help you. He will not expect you to be polite and to use elaborate grammatical phrases. He'll be interested in you because you are a foreigner and pleased by his cleverness in making out your meaning and being able to tell you what you want to know. అంటే మీరు వాళ్ళలాంటి యాక్సెంట్ వాడకుండా మీరు ఎట్లా మాట్లాడతారో అట్లాగే మాట్లాడితే ఆయనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయనకి ఫస్ట్ మీ దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉండదు, మే ఐ డూ దిస్ అన్నది వాళ్ళలాగా చాలా పొలైట్గా మాట్లాడడము, లేకపోతే గ్రామర్ కరెక్ట్గా ఉండడము, అవన్నీ ఆయన మర్చిపోతాడు. ఈయనకి రాదు ఇంగ్లీష్ కాబట్టి ఆయన ఏం అడిగారు అన్నది మాత్రం ఆయన మైండ్లో పెట్టుకొని ఏమంటాడంటే, ఆయన ఏమనుకుంటాడంటే మీరు మాట్లాడేది ఆయనకి అర్థమైతే ఆయన తెలివి అన్నది ఆయన తనకు తానే అనుకుంటారట. అంటే నా తెలివి కాబట్టి నేను అర్థం చేసుకొని వీళ్లకు జవాబు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అన్నది ఆయన అనుకొని మీకు ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుంది, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అన్నది బర్నార్డ్ షా. Because he's also in a way being sarcastic and about the Englishman's sense of pride. So if he feels that his English is better, he is more likely to help you than helping someone who tries to speak almost like someone from England itself.
right? So he's also making a very snide remark about the practice, the personality of the typical English person. అంటే నెక్స్ట్ దానిలో కూడా దానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. If you say, will you have the goodness, sir, to direct me to the railway terminus at Charing Cross, pronouncing all the vowels and consonants beautifully, he will not understand you and will suspect you of being a beggar or a confidence trickster. అంటే మీరు చాలా యాక్సెంట్ తోటి కరెక్ట్ గా దాన్ని విల్ యూ హ్యావ్ ద గుడ్నెస్ సార్ అట్లా మీరు షేరింగ్ క్రాస్ అన్నదంతా కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసి అడిగితే ఆయన ఏమంటున్నట్టే ఈయన ఐదర్ బెగ్గర్ ఉండొచ్చు, నాదేదో డబ్బులు అడగబోతున్నాడు, లేకపోతే కాన్ఫిడెన్స్ ట్రిక్స్చర్ అంటే మిమ్మల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ లో తీసుకొని మనకి చీటింగ్ చేస్తారు కదా, వాళ్ళని కాన్ఫిడెన్స్ ట్రిక్స్చర్ అంటారు. అంటే మన నమ్మకంని వాళ్ళు గెయిన్ చేసుకొని మనల్ని ట్రిక్ చేసే వాళ్ళని కాన్ఫిడెన్స్ ట్రిక్స్చర్ అంటారు. But if you shout, please, Charing Cross, which way? You will have no difficulty. Half a dozen people will immediately overwhelm you with directions. అంటే మీరు అట్లా కాకుండా షారింగ్టన్ విచ్ వే అట్లా అడిచారనుకోండి, విచ్ వే అన్నట్టు అట్లా వాళ్ళు అర్థం చేసేసుకుంటారు. చాలా మంది చాలా మంది మీకు వచ్చి సమాధానం చెప్తారు, ఇట్లా వెళ్ళండి అట్లా వెళ్ళండి అని చెప్తారు అని అంటున్నారు. Even in private intercourse with cultivated people, you must not speak too well. Apply this to your attempts to learn foreign languages and never try to speak them too well, and do not be afraid to travel. అంటే ఈయన అంటున్నారు ప్రైవేట్ అంటే వ్యక్తిగత సంభోగంలో కూడా మనము మాట్లాడేటప్పుడు కల్టివేటెడ్ పీపుల్ అంటే బాగా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు చాలా మంచిగా నేను మాట్లాడాలి, వాళ్ళలాగా నేను మాట్లాడాలి అని అనుకోకండి. మీకు ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి మీరు చాలా మంచిగా మాట్లాడాలి అన్నది లేదు. అది కాక మీరు దీనివల్ల అయ్యో నేను అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంగ్లీష్ మాట్లాడలేను కదా అని భయపడవలసిన అవసరం కూడా లేదు అంటున్నారు. You will be surprised to find how little you need to know or how badly you may pronounce. Even among English people, to speak too well is a pedantic affectation. In a foreigner, it is something worse than an affectation. It is an insult to the native who cannot understand his own language when it is too well spoken. That is all I can tell you. The record will hold no more. Goodbye. The record will hold no more means the space on the gramophone record is running out. So he says there will no more space for on the gramophone record to record his speech, to store his speech. But there are a couple of words here which, as I said, come in section C. Words like pedantic, words like affectation. So you need to remember these particular words because either the spelling or the meaning of these words can come. అంటే మీరు అక్కడ బయటి దేశంలో వెళ్తున్నప్పుడు భయపడతారు కదా ఇంగ్లీష్ తెలియదని, అట్లా అనుకోకండి. మీరు చాలా తక్కువ తెలిసి ఇంగ్లీష్ యాక్సెంట్ కూడా కరెక్ట్ లేకపోతే కూడా పర్వాలేదు. ఎందుకంటే ఇంగ్లీష్ పీపుల్ కూడా ఒక పెడాంటిక్ అనే దానికి అర్థం ఏంటంటే పండితుడు లాగా మాట్లాడడం అనమాట. అఫెక్టేషన్ అంటే ఒక పుట్ ఆన్ యాక్సెంట్ తోటి మాట్లాడతారు కదా, దాన్ని అఫెక్టేషన్ అంటారు. ఆర్టిఫిషియల్ గా ఉంటది. అట్లాగే మీరు ఫారినర్ అట్లాంటి మంచి యాక్సెంట్ తోటి మాట్లాడాలి అనుకుంటే అది ఇంకా కూడా వర్స్గా ఉంటుందట, అసలు బాగుండదు అంటున్నారు ఆయన. అంటే అదిగాక అక్కడున్న నేటివ్ వాళ్ళు ఏమనుకుంటారు, నా మాతృభాష నేను మాట్లాడేదానికన్నా ఈయన పెద్దగా మాట్లాడతాడా అన్నది వాళ్లకు ఇన్సల్ట్ గా అనిపిస్తుందట. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద నేటివ్ హూ కెనాట్ అండర్స్టాండ్ హిజ్ ఓన్ లాంగ్వేజ్. అంటే ఆయన భాషనే ఆయనకు అర్థం కాదట మీరు ఇంత మంచిగా మాట్లాడడం వల్ల, అందుకని అట్లా మాట్లాడకండి అని చెప్పేసి మళ్ళీ ఈ స్పీచ్ నేను ఎట్లా ముగిస్తున్నారు, రికార్డులో ఇంకా ఎక్కువ చెప్తే దానిలో స్పేస్ లేదు కాబట్టి గుడ్ బై అని చెప్పేస్తున్నారు. Be careful about, the word is affectation. Please take care of its spelling. It is different from affection. Right? అఫెక్షన్ అంటే ప్రేమ అన్నది ఉంటుంది కదా, అది కాక అఫెక్టేషన్ అంటే ఒక ఆర్టిఫిషియల్ విధంగా మాట్లాడడము. ఆ డాషెస్ కూడా ఉన్నాయి చూడండి, మనకి ఎగ్జామ్ సెక్షన్ సి లో వస్తుంది. స్పెల్లింగ్స్, పెడాంటిక్ అన్నది వర్డ్, అఫెక్టేషన్ అన్నది వర్డ్, ఇట్లాంటిది మనకి పారాగ్రాఫ్స్ లో కూడా ఇలాంటి దానిలో నుంచి తీసుకొని చెప్తారు మనకు. అట్లాగే వర్డ్స్ కూడా ఉంటాయి. ఎవ్రీథింగ్ ఇన్ సెక్షన్ సి, గ్రామర్ సెక్షన్, ఆల్సో sometimes even comprehension comes from the 15 chapters. So if you do the 15 chapters in detail, line by line, you'll be able to do well even in section C. So everything comes from these 15 chapters. అంటే గ్రామర్ మనము సెక్షన్ సి లో చాలా మార్క్స్ ఉంటాయి అని అనుకుంటాం కదా, కానీ దానిలో ఉన్న చాలా మటుకు గ్రామర్ బేస్డ్ ఆన్ ఈ ప్రోస్, ఈ ఎస్సేస్, ఈ పోయమ్స్ నుంచే వస్తున్నాయి. కాబట్టి మీరు ఇవన్నీ బాగా చదువుకుంటే దానిలో స్ట్రాంగ్ అయిపోతారు అన్నది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. Okay, so what we will do is that now that you have explained the essay in great detail, please go through the video lesson again. We will do a separate video in which we will
take care of all the questions, tackle all the questions in the 5 essays separately. Similarly, we will do a separate video for the 5 poems and the 5 short stories, in which we will specifically focus on how to answer the questions in section A as far as these 15 chapters are concerned. Okay, so do see that video, but before that, go through this video lesson very carefully, because this is a slightly complicated essay. You need to be very careful about what George Bernard Shaw is actually trying to say in this particular essay. Okay, చాలా రెలవెంట్ ఉండి చాలా 5 essays 5 poems 5 షార్ట్ స్టోరీస్ లో ఉన్న క్వశ్చన్స్ వేరే ఒక ఎపిసోడ్ లో ఇంకొక దానిలో మీరు చూడొచ్చు. we'll do 3 different videos on that. ఆ వీడియోస్ లో మీరు దాన్ని చూడొచ్చు. కానీ ఈ ఎస్సే మాత్రం చాలా రెలవెంట్ మనకు. అట్లాగే కొంచెం కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, కానీ 2-3 సార్లు చదివితే అది చాలా క్లియర్ అయిపోతుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.